రెటిక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. నిన్న 9 మంది ప్రాణాలు కోల్పోగా ఇవాళ మరో 3 మరణించినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిన్న సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలవగా 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 3 ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పలు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ టెర్మినళ్ల వద్ద బందోబస్తు పెంచారు. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పేలుడు ఘటనలో కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. హూండాయ్ i20 కారులో ఘటన సమయంలో కారులో 3 ఉన్నట్లుగా తెలుస్తోంది. హూండాయ్ i20 కారును తొలుత మహమ్మద్ సల్మాన్ కొన్నారు. అనంతరం అది నదీం ఖాన్ అనే వ్యక్తికి విక్రయించాడట. గురుగ్రామ్ పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, రేవతి, నిన్న ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడులో ANFO ఉపయోగించినట్టుగా దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి. అఫీషియల్ ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా ఈ ANFO అంటే అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్, దీన్ని ఉపయోగించి ఆ దాడికి ఉమర్ అనే ముష్కరుడు పాల్పడినట్టుగా ఇప్పటికైతే గుర్తించినట్లుగా తెలుస్తుంది. కాకపోతే అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు. నిన్న 9 మంది ఘటనలో మృతి చెందగా ఇవాళ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతూ మరో 3 చనిపోయారు. మొత్తంగా ఈ ఘటనలో 12 మంది ఇప్పటి వరకు మరణించారు. అలానే 17 మంది తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స కొనసాగుతోంది. దీనిపైన ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే హై లెవెల్ రివ్యూ చేశారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి, అలానే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఢిల్లీ పోలీస్ కమిషనరు, అలానే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హై అలర్ట్ అయితే ఇప్పటికే ప్రకటించారు. ఈ ఘటనకు కారకులు ఎవరన్నది పూర్తి స్థాయిలో అంటే బయటకి చెప్పనప్పటికీ కూడా ఏదైతే ఉగ్ర సంస్థలు ఉన్నాయో జైష్ ఏ మొహమ్మద్, అలానే లష్కర్ ఏ తోయిబా, వీరే చేసినట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అటు ఉగ్రవాద సంస్థలు కూడా ఇప్పటి వరకు తామే ఈ ఘటనకు పాల్పడినట్లుగా ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. కాకపోయినప్పటికీ ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులే. మొత్తం 3 వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వైట్ కాలర్ ఉగ్ర నెట్వర్క్ ని వాళ్ళంతా నిర్వహిస్తున్నట్లుగా ఆ పోలీసుల విచారణలో తేలింది. మొత్తం ఒకే చోట 2913 కేజీల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ 8 మంది ముష్కరుల్లో 3 వైద్యులు ఉన్నారు. ఆ 3లో కూడా ఒక మహిళ కూడా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కనుక చూస్తే ఈ 3 ఎక్కడికి చెందిన వాళ్ళు ఏంటి అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు వివరాలను అయితే రాబట్టారు. ఈ పేలుడు పదార్థాల ద్వారా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే విధంగా వాళ్ళు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. అలానే వీళ్ళకి ఎవరైతే 2 ఇళ్లను కిరాయికి ఇచ్చారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి కనుక చూస్తే ఈ 3 వైద్యులు ఎవరైతే ఉన్నారో అదిల్ అహ్మద్, అలానే ముజమ్మిల్ షకీల్ షాహీన్. ఈ షాహీన్ ఏమో నిన్న లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు నుంచి AK-47 రైఫిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆమెని వాయు మార్గంలో శ్రీనగర్ కి అయితే తరలించారు. అలానే ఈ సెర్చ్ ఆపరేషన్ కి సంబంధించి కనుక చూస్తే జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, అలానే కేంద్ర ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లోనే
మొత్తం 2,913 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్ తో కూడిన ఈ పేలుడు పదార్థాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మొదటగా యూపీ అంటే ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో కాశ్మీర్ లోని కూడా కుల్గామ్ వాన్పురాకు చెందిన వైద్యుడు అదిల్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తే ఈ భారీ కుట్ర అన్నది బట్టబయలైంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందిన వైద్యుడు ముజమ్మిల్ షకీల్ ఉన్నాడు. ఈ షకీల్ ని హర్యానాలోని ఫరీదాబాద్ లో అరెస్ట్ చేశారు. అక్కడ 2 గృహాలను అతను అద్దెకు తీసుకుని ఉన్నాడు. అక్కడ ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా దొరికాయి. దాదాపు 2,913 కేజీల పేలుడు పదార్థాలు అంటే మాటలు కాదు. అంటే దేశవ్యాప్తంగా వీళ్ళు ఎక్కడెక్కడ పేలుళ్లకు కుట్ర పన్నారన్నది కూడా ఈ జాయింట్ ఆపరేషన్ లో తేలింది. దీనికి సంబంధించి అంటే ఈ ఎవరైతే ముజమ్మిల్ షకీల్ ఉన్నాడో ఇతనికి 2 ఇళ్లను అతను రెంట్కు తీసుకున్నాడో అందులో ఒకటైతే ఆ యజమాని అంటే ఆ గృహానికి చెందిన యజమాని ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక మౌలానా అన్నట్టుగా తేలింది పోలీసుల దర్యాప్తులో. అతన్ని కూడా అరెస్ట్ చేసి పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలానే ఫరీదాబాద్ లోని దోజ్లో ఉన్న ఏదైతే అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉందో అందులో షకీల్ అనే ముష్కరుడు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా జైషే మొహమ్మద్ సంస్థతోటి సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులకు అంటే అది కూడా కేంద్ర ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ కి సంబంధించి వాటికి సమాచారం అందడంతో 10 రోజుల క్రితమే షకీల్ ని అరెస్ట్ చేశారు. ఆ షకీల్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఉగ్రలింకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చి మొత్తం మీద 3 వైద్యులు దేశంలో భారీ పేలుళ్లకు కుట్ర పడినట్టుగా అయితే వాళ్ళ అరెస్ట్ తోటి ఆ విషయం వెలుగులోకి వచ్చింది. రేవతి అయితే నేతాజీ ఆపరేషన్ సింధూరు భారత్ ఏదైతే చేపట్టిందో ఉగ్రముఖను తుదముట్టించే నేపథ్యంలో ఏదైతే చేపట్టిందో దానికి ప్రతీకార చర్యగానే ఉగ్రవాదులు ఈ భారీ పేలుడుకు ఉపక్రమించినట్లుగా భావించవచ్చు అంటారా? ఇంకా ఢిల్లీ పేలుడు ఘటనతో ఇటు ఏ రాష్ట్రాల్లో హైలైట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. రేవతి పహల్గాం దాడి తర్వాత మన భారత సైన్యం ఉగ్రవాదుల ఏ రకంగా తిప్పికొట్టిందో మనం చూసాం. ఎందుకంటే అక్కడ ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని లోదుస్తులను విప్పి మరీ చూసి ఉగ్రవాదులు మన భారతీయుల్ని పొట్టన పెట్టుకునే పరిస్థితి ఉంది. దానికి ప్రతిగా మన భారత సైన్యం చొచ్చుకెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. మన సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఆ తర్వాత ఆ ఉగ్రవాదులకు సంబంధించి కనుక చూస్తే వాళ్ళు సహజంగానే వాళ్ళ నరాన ఈ ఉగ్రవాదం ఉంటుంది. ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం పాకిస్తాన్ అని మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ఈ జైషే మహమ్మద్ కావచ్చు, అలానే ఇతర ఏవైతే ఉగ్ర సంస్థలు ఐసిస్ కావచ్చు, లష్కర్ ఏ తోయిబా కావచ్చు, ఇవన్నీ కూడా ఏ మూలాలు చూసినా ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ లోనే ఉంటాయి. ఆ లింకులన్నీ అక్కడే బయటపడతాయి. దానికి సంబంధించి ఇటు హైదరాబాద్ కూడా కొన్ని లింకులు ఉన్నట్లుగా ప్రతి కేసులోనూ వెల్లడవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఉగ్రవాదాన్ని ఏ రకంగా వ్యాప్తి చేస్తున్నారు, నియామకాలు ఎలాగా వాళ్ళకి ఎవరైతే ఈ దానికి సంబంధించి అంటే పెంచి పోషించడానికి ఏ రకంగా సహాయపడుతున్నారు అన్నది చూసినా కూడా మొత్తం ఆ గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటాయి. దాని ద్వారానే నియామకాలు వాళ్ళకి ఆర్థిక మూలాలు అన్ని కూడా అందిస్తూ ఉంటాయి. ఈ 3 వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే భారీ కుట్రకైతే స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగిన బాంబు పేలుడులో కారులో ఏదైతే బాంబు పేలిందో నిన్న 9 మంది చనిపోగా ఆసుపత్రిలో వారి చికిత్స పొందుతూ మరో 3 చనిపోయారు. మొత్తంగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందారని మనం చెప్పవచ్చు. మరో 17 మంది అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. కలకత్తా కావచ్చు, ముంబై కావచ్చు, ఇటు హైదరాబాద్, అలానే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూస్తే అమరావతిలో మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. అటు ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, జన సమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి కనుక చూస్తే ఇంకా ఈ ఉగ్ర కుట్ర కోణంలో ఇంకొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు ఉగ్రవాద సంస్థలు కానీ ఈ పనికి మేమే చేశామన్నట్టుగా చెప్పనప్పటికీ కూడా ఇందులో జైషే మొహమ్మద్ కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కనుక చూస్తే మొత్తం ఈ కారు ఏ టైంకి ఎలా వెళ్ళింది, ఎక్కడ వెళ్ళింది, అందులో ప్రయాణిస్తున్న ఉమర్ అనే
ముష్కరుడు ఎవరు ఏంటి అన్నది కూడా తెలిసింది. కారు వచ్చి i20 ఉంది, వైట్ కలర్ కారు. దీనికి సంబంధించి హర్యానా రిజిస్ట్రేషన్ తోటి ఉంది, HR26CE7674 దీనికి సంబంధించిన నంబరు. ఇది ఎప్పుడు బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చింది అన్నది కనుక మనం పరిశీలిస్తే హర్యానా నివాసి ఎవరైతే ఉన్నారో మొదట సల్మాన్ పేరిట రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత సల్మాన్ నుంచి నదీం కి వెళ్ళింది. అంటే సల్మాన్ దగ్గర నదీం అనేటోడు కొన్నాడు. ఆ తర్వాత ఫరీదాబాద్ కార్ డీలర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి విక్రయం జరిగింది. ఆ తర్వాత తారిక్ ఈ కారుని కొన్నాడు. ఈ రకంగా ఆ కారు క్రయ విక్రయాల మధ్య 4 ఓనర్లు మారారు. మొత్తంగా దీనికి సంబంధించి కనుక చూస్తే ఈ కారులో ప్రయాణిస్తున్న ఉమర్ ఎవరైతే ఉన్నాడో అతను ఫిదాయి అటాక్ అంటారు, అంటే ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ కారణంగానే నిన్న జరిగిన ఘటనలో 9 మంది, వాళ్ళ 3, మొత్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. రేవతి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.